గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ పాలిటిక్ గవర్నెన్స్ ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 30 బిట్ల పైనే ఉంటాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 2005లో స్టార్ట్, అది గుర్తుపెట్టుకోండి. అది ప్రస్తుతము విబిజి రామ్జీ బిల్లుగా 2025 జాగ్రత్త. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది ఆమోదం జరగడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవివిక్ మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ బిల్లు. చూడండి, ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసింది. ఇది 100 రోజుల గ్యారంటీ పథకం ఉండే, ఇది ఇప్పుడు 125 రోజులకు పెరిగింది, 125 డేస్. ఇది ఒక్కొక్క స్టేట్కు 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు ఆ స్టేట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది అమౌంట్. ఒక్కొక్క స్టేట్ విధంగా ఉన్నది. ఇంతకుముందు ఏంటంటే దీనికి మధ్యలో ఒకడు మీడియేటర్ ఉండేది డబ్బులకు. ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ యొక్క అకౌంట్లోనే పడతాయి డబ్బులు, అమౌంట్ వీళ్ళ యొక్క డైరెక్ట్ వాళ్ళ యొక్క అకౌంట్లోనే పడతాయి. ఏంటిది? MGNREGA స్థానంలో విబిజి రామ్జీ. మిత్రమా, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ లేకపోతే ముందుకు పోలేరు, గుర్తుపెట్టుకోండి. ఒక కెమిస్ట్రీ తోటి ఏం చేయలేరు. నా మాట వినండి. కెమిస్ట్రీ అనేది మన రక్తం, బ్లడ్, అది వస్తుంది, ఓకేనా. 100 రోజుల నుంచి ఎక్కడ పెంచారు? ఇది 125 డేస్కి పెంచడం జరిగింది. 2047 వరకు వికసిత భారత్గా నెలకొల్పాలని దీని యొక్క ఉద్దేశం. కూలి పని చేసుకుంటూ వికసిత భారత్లోకి ఏమవుతారు నాకు అర్థం కాలే. ఏనా ఐటీ సెక్టర్స్ అండి అదే అన్న. మిత్రులారా, చదవండి, జాబ్ కొట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ.